చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఈ సంవత్సర కాలంలో తీవ్రమైనటువంటి విమర్శలు ప్రజల నుంచి అసంతృప్తి ఎదుర్కొంటూ ఉన్నారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతాను అనే కాన్సెప్ట్ మీద అధికారంలోకి వచ్చి ప్రజల కోసం సంపద సృష్టి ఏమో కానీ అధికారంలో ఉన్న వాళ్ళ నాయకుల సంపద సృష్టి మాత్రం పతాక స్థాయిలో జరుగుతూ ఉంది. ఇసుక వదలట్లే, లెక్కలు వదలట్లే, బూడిద వదలట్లే, ఎందు వదలట్లే. అండ్ అదే సమయంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుంది అన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంలో మాత్రం ఎక్కడా కూడా వాళ్ళు మొహమాటానికి కూడా పోవడం లేదు. అవి మన కళ్ళ ముందే చాలా సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ తాజాగా కూడా చూసాం, ప్రస్తుతం ఉన్నటువంటి హెలికాప్టర్ల ప్లేస్లో మరిన్ని ఫంక్షనాలిటీస్ ఉండే విధంగా వాటిలో కొత్త హెలికాప్టర్లను కూడా కొనబోతూ ఉన్నారు. అండ్ అదే సమయంలో ఈరోజు నారా లోకేష్ గారి ఒక పర్యటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆ పార్టీ అధికార ప్రతినిధులు సూటిగానే విమర్శలు చేశారు. ప్రభుత్వ సొమ్ముతో మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ నాయకుడి కుటుంబం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ పార్టీ నాయకుడు అంటే రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఏ విధంగా ఉపయోగించుకుంటారు అని వైసీపీ సూటిగానే ప్రశ్నించింది. యాక్చువల్గా ఈరోజు నారా లోకేష్ గారు 3 రోజుల అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. కరకట్టలా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి నుంచి ఆ హెలికాప్టర్ ఎగిరింది. అక్కడ ఎగిరిన హెలికాప్టర్ ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మొన్న వీరయ్య చౌదరి హత్యకు గురి కాబట్టారు కదా, విచక్షణ రహితంగా 52 పోట్లే చంపేశారు కదా వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళే. సో ఆ వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడం కోసం అని చెప్పి నారా లోకేష్ వెళ్ళారు. అఫ్కోర్స్ ఆయన వెళ్ళినప్పుడు ఆ వీరయ్య చౌదరి వాళ్ళ ఊరోళ్ళ కుటుంబ సభ్యులే తీవ్రంగా లోకేష్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అసలైన వాళ్ళని వదిలేసి మీరు ఎవరినో శిక్షిస్తున్నారు అని ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉండే. సరే, అక్కడికి వెళ్ళారు, వాళ్ళ కుటుంబాన్ని అయితే పరామర్శించారు. అక్కడి నుంచి అనంతపురం వెళ్ళారు. అదిగో ఇక్కడే ప్రభుత్వ సొమ్ముతో స్పెషల్ హెలికాప్టర్లో నారా లోకేష్ ఆ ఊరికి ఎలా వెళ్ళారు, ఒక రాజకీయపరమైనటువంటి పర్యటన ప్రజల సొమ్ముతో ఎలా చేశారు అని వైసీపీ అయితే సూటిగానే ప్రశ్నిస్తోంది. అక్కడి నుంచి నారా లోకేష్ హెలికాప్టర్ నేరుగా మళ్ళీ అనంతపురంలో దిగింది. సో మరి దీని మీద నారా లోకేష్ గారు స్పందిస్తారేమో చూడాలి. యాక్చువల్గా చాలా అంశాల మీద ట్విట్టర్లో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ పార్టీ నాయకుడి ఇంటికి ప్రభుత్వ సొమ్ముతో హెలికాప్టర్ వేసుకుని ఏ విధంగా పోయారు అన్న వైసీపీ విమర్శల మీద లోకేష్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం.